దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరముగా వెళదాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. అక్కడ పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో పరలోక రాజ్యం అంటే ఏంటో, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో దేవుడు ఇక్కడ తేట తెల్లగా వ్రాయించి పెట్టాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ దేవుని రాజ్యానికి వెళ్ళాలని. అలా కాకుండా ఇలాంటి నిరీక్షణ లేకుండా ఏదో అప్పులు తీరాలనో, ఇల్లు కట్టుకోవాలనో, రోగం నుంచి విడుదల పొందాలనో, వివాహము జరగాలనో, లేదా సంతానము కలిగిద్దనో, ఇంకా ఏదేదో మేలులు జరుగుతాయని మందిరానికి నువ్వు వస్తున్నావేమో, అది కరెక్ట్ కాదు. మేలులు దేవుడు చేస్తాడు, తగిన సమయంలో ఆయన ఇస్తాడు. దాని కొరకే మందిరానికి వస్తున్నావేమో, అది కరెక్ట్ కాదు. దేవుని రాజ్యంలో నేను ఉండాలి అని ఒక ఆలోచన నీ గుండెల్లో బలంగా ఉండాలి. ఎందుకంటే రాబో దినాల్లో ఈ భూమి ఉండదు, భూమి మీద మనుషులు ఉండరు, ఇక భూమి మీద ఇళ్ళు ఉండవు, పొలాలు ఉండవు, బిల్డింగులు ఉండవు, ఆస్తులు ఉండవు, అంతస్తులు ఏమీ ఉండవు. మరి మనుషులందరూ ఏమవుతారు అంటే, మనుషులు మొత్తాన్ని మధ్యాకాశంలో చేరుస్తాడు దేవుడు. మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళి ఆ యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మి మనసు మార్చుకుని బాప్తిసం తీసుకొని ఆయన వాక్యానుసారం ఎవరు జీవిస్తారో వాళ్ళకి తీర్పు తీర్చి వారిని మూడో ఆకాశం పరలోక రాజ్యాన్ని పంపిస్తాడు. ఎన్ని వాక్యాలు చెప్పినా వాక్యం వినకుండా, వాక్యానికి భయపడకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యానికి విధేయత చూపించకుండా యేసు ప్రభువుని దూషించి, యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళని దూషించి, ద్వేషించి, అవమానపరచి, కన్నీళ్లు పెట్టించి, దుఃఖపరచి, యేసు ప్రభువుని నమ్మకుండా, ఆయన వాక్యాన్ని నమ్మకుండా ఎగతాళి హేళన చేసినటువంటి వారిని అందరినీ తీర్పు తీరుస్తాడు దేవుడు. తీర్పు తీర్చి నువ్వు ఎంత చెప్పినా వాక్యం వినలేదు, వాక్యానికి లోబడలేదు, సేవకుని మాటకు లోబడలేదు కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్తే నమ్మలేదు, ఎగతాళి చేసావు. నమ్మిన వాక్యానుసారంగా బ్రతకలేదు. నువ్వు ఈ లోకమే శాశ్వతం అనుకున్నావు, కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనది అని నువ్వు నమ్మలేదు. కనుక నీవు నా రాజ్యానికి రావడానికి యోగ్యుడవు కాదు, యోగ్యురాలు కాదని తీర్పు తీర్చి తీసుకు అగ్నిగుండంలో పడేయని అంటాడు దేవుడు. అది తీర్పు. మధ్యాకాశము అగ్ని ఆరదు, ఆత్మనే పురుగు చావదు, కోట్ల సంవత్సరాలు అగ్నిగుండంలో కాలుస్తూనే ఉంటారు, ఒళ్ళంతా కాలుతూ ఉండిద్ది, బాధ ఉండిద్ది, చనిపోరు. దేవుని రాజ్యానికి వెళితే అక్కడ మరణం ఉండదు. కోట్ల సంవత్సరాలు గొప్ప శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది ఉంటుంది. అవి ఈ భూమి మీద ఎక్కడ ఏమి దొరకవు. ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ నెమ్మది దొరకవు. పరలోక రాజ్యంలో కష్టపడి పనిచేసి పని లేదు. ఉదయాన్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి అని ఆలోచించాల్సిన పని లేదు. సమస్యలు అసలు ఏమీ ఉండవు. ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. దుఃఖం ఉండదు, నిందలు ఉండవు, అవమానాలు ఉండవు, రోగాలు ఉండవు. నిత్యము ఆనందమే, నిత్యము ఘనత, ఎల్లప్పుడూ ఎన్ని కోట్ల సంవత్సరం అలాగే ఉంటుంది. ఇది 4 రోజుల జీవితం. పరలోక రాజ్యం కోట్ల సంవత్సరాలు ఉండేది. అది శాశ్వతమైనది. దాని కొరకు మనము కష్టపడాలి, దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఎలా కష్టపడాలి, పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలో దేవుడు రాయించి పెట్టాడు. ఒక మనుషుడు ఒక పొలములో గుప్త నిధులను
గుర్తించాడు. అంటే లంక బిందెలు అంటారు కదా మన భాషలో, లంక బిందెలు ఉన్నాయి ఒక పొలంలో అతనికి తెలిసింది. ఆ లోపల బంగారపు నాణ్యాలు ఉంటాయి, ఇంకేదో బంగారపు ఆభరణాలు ఉంటాయి, ఉన్నాయని తెలిసింది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. ఎందుకంటే ఆ పొలములో గుప్త నిధులు ఉన్నాయి, వాటిని తీసి అమ్ముకుంటే చాలా వస్తాయి, కోట్ల రూపాయల ఆస్తులు వస్తాయి. అందుకని ఆ పొలాన్ని కొనుక్కోవటానికి ఇష్టపడతాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. తనకున్నది మొత్తం అమ్ముతాడు, ఆ పొలాన్ని కొనుక్కుంటాడంట. ఆ పొలములో ధనం ఉందని, ఐశ్వర్యం ఉందని. అలాగే ఇక్కడ పొలము అంటే ఈ లోకము, పొలములో దాగి ఉన్నటువంటి ధనము అంటే పరలోక రాజ్యం. పొలమని ఈ లోకములో, ధనమనే పరలోక రాజ్యము దాగి ఉంది. ఒకరోజు యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా మీ రాజ్యం ఎప్పుడు వచ్చిద్దని. యేసయ్య అంటాడు, నా రాజ్యము వచ్చే ఉన్నది అంటాడు. అయితే ఆ ధనమును సంపాదించుకోవాలంటే ఉన్నది మొత్తము అమ్మేసేయాలంట. మనకున్నదంతా విడిచిపెడితేనే ఆ ధనాన్ని మనం సంపాదించుకోగలము. మరి దేనిని విడిచిపెట్టాలి? ఆ ధనమనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే అని ఒకసారి గమనించినట్లయితే చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-2 వచనాలు. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి రండి రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. తలలో పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ధనం అనే దేవుని రాజ్యాన్ని మనము కొనుక్కోవాలి, సంపాదించుకోవాలి. దాని కొరకు ఈ లోకంలో ఉన్నవన్నీ, మనకు ఉన్న ఆధిక్యతలు అన్నీ అమ్మివేసేయాలంట. వేటిని మనం అమ్మాలి? ఆ ధనమనే పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలి. దాని కొరకు దేవుడు పిలుస్తున్నాడు, దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఆకలి దప్పిక అనగా ఒకటే గుర్తుపెట్టుకో, ఏంటంటే ఆశ లేదా కోరిక అని అర్థం. దప్పిక కొనిన వారులారా అంటే ఆశ గల వారులారా నీళ్ల యొద్దకు రండి అంటున్నాడు. నీరు అనగా పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది. ఒకటి, నీరు అనగా ఇక్కడ వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి అంటాడు. నీరు అంటే వాక్యము అనుకుందాం. వాక్యం యొద్దకు రావాలి, వచ్చి వాక్యాన్ని కొనుక్కోవాలంట. అది క్రింద ఏమంటాడు? రోకలు లేకపోయినా మీరు వచ్చి కొనండి. అదేంటి? డబ్బులు లేకపోయినా కొనుక్కోండి అంటున్నాడు. ఏం కొనుక్కోవాలి? ఆహారము కొనుక్కోవాలి. ఆహారం అంటే ఏంటి? జీవాహారము నేనే అన్నాడు. అనగా ఏంటి? వాక్యం. నా దగ్గరికి వచ్చి జీవాహారం అనే వాక్యాన్ని కొనుక్కోండి అంటున్నాడు. ఏమిచ్చి కొనుక్కోవాలయ్యా? మా దగ్గర డబ్బులు లేవయ్యా అంటే, డబ్బులు లేకపోయినా పర్లేదు కొనుక్కో అంటున్నాడు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఉచితంగా తీసుకో అంటలేదు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు కొనుక్కో అంటున్నాడు. అదేంటి? చిన్నప్పుడు మేము మధ్యాహ్నం సమయంలో ఐసులు వచ్చాయి, ఐస్ అని. డబ్బులు ఉండేవి కదా ఐస్ కొనుక్కోవడానికి. ఇప్పుడు కొనుక్కోవాలి, డబ్బులు లేవు. అప్పుడు ఏం చేసేవాడు తెలుసా? ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బా వాడికి ఇస్తే ఐస్ ఇస్తాడు. లేదా పాత ఇనుము ఏదైనా ఉండేది కదా, ఆ ఇనుము ఉంటే ఐస్ ఇస్తాడు. పల్లెటూర్లు అంటే సహజంగా ఉదయం లేవగానే బాత్రూమ్స్, లెట్రిన్స్ లేవు. ఇప్పుడు కూడా ఉండవు, చాలామందికి ఉన్నా కానీ పోరు. అది ఒక అలవాటు. పల్లెటూరు అనగానే ఉదయాన్నే డబ్బా పట్టుకొని ఊరి చివరికి వెళ్ళడం అలవాటు. మేమేం చేసి చిన్నపిల్లలం ఆ డబ్బాలు బయట టబ్బు దగ్గరే మేమేం చేసేవాళ్ళని తెలుసా? ఆ ఉదయాన్నే అంత అవసరం ఉందని మనకు తెలియదు పెద్దగా. ఐస్ కొనుక్కోవాలి అంతే.
ఎక్కడెక్కడ డబ్బాలు ఉంటే వెతికి ఆ డబ్బాలు తీసుకు ఐజోడికి వేసి ఐజులు కొరుకు తినేవాళ్ళం. డబ్బులు లేవు కానీ ఐస్ కొన్నాం. ఎలా కొన్నాం? డబ్బుకు బదులు ప్లాస్టిక్ ఇచ్చాం అక్కడ, కనుక ఐస్ ఇచ్చాడు. లేదా పాతిను ఎవరిదన్నా గడ్డపార ఉందనుకో, చిన్నపిల్లలు మనకేం తెలుసు, ఆ గడ్డపార తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి చక్కగా 2-3 ఐసులు ఇస్తాడు వాడు. కానీ అమ్మితే డబ్బులు చాలా వస్తాయి, మనకు తెలియదు కదా చిన్నపిల్లలప్పుడు. డబ్బులైతే లేవు కానీ ఐస్ కొన్నాం. ఎలా? డబ్బులకు బదులు ప్లాస్టిక్ను లేదా ఇనుమో ఇచ్చి ఐస్ కొనుక్కుంటాం. అలాగే ఇక్కడ దేవుడు అంటాడు, ఆహారము కొనండి అన్నాడు, డబ్బులు లేకపోయినా పర్లేదు అన్నాడు. మరి డబ్బులు బదులు ఏమి ఇవ్వాలి? ఆహారం కొనాలంటే డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దానికి బదులు ఏదైనా ఇచ్చి వాక్యం కొనుక్కోండి అంటున్నాడు. వాక్యాన్ని ఎందుకు కొనుక్కోవాలి? జీవాహారము, జీవాహారం అంటే వాక్యము. వాక్యము అనే ధనాన్ని మనము కొనుక్కోవాలి. ఏమి అమ్మాలి లేదా ఏమి ఇవ్వాలి దేవునికి? వాక్యము కొనుక్కోవాలి, వాక్యము సంపాదించుకోవాలి. వాక్యము చాలా విలువైనది. వాక్యము లేకపోతే పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు. కోట్ల రూపాయలు దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేవు. బంగారము దేవుని రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళలేదు. ఆస్తులు అంతస్తులు దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళలేవు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అందచందాలు దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేవు. ఈ లోకములు ఏది కూడా దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళలేదు. కనుక వీటన్నిటిని పక్కన పెట్టాలి. సమస్తాన్ని అమ్మి ధనమున్న పొలాన్ని కొనుక్కున్నాడంట. ఏమి అమ్మాలి లేదా దేన్ని విడిచిపెట్టాలి? అమ్మటువంటి విడిచిపెట్టడమే కదా. వాక్యాన్ని గుండెల్లో దాచిపెట్టుకోవాలి, వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆదివారం విన్న వాక్యాన్ని ప్రతిరోజు నెమరు వేయాలి. వాక్యములో దేవుడు ఇది విడిచిపెట్టు అన్నాడా, దాన్ని విడిచిపెట్టాలి. అమ్మటువంటి అది. ధనం అనే పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలంటే, పరలోక రాజ్యం మనకి ఇక్కడ వాక్యం. వాక్యాన్ని కొనుక్కోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి. సమస్తాన్ని అమ్మాలంట, అంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. వాక్యము ద్వారా దేవుడు ఇది విడిచిపెట్టని చెప్పాడు, దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. అప్పుడు వాక్యం నీ యొద్ద ఉంటుంది. వాక్యం అనే పరలోక రాజ్యం నీ యొద్ద ఉంటుంది. వాక్యం అనే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యోగ్యుడివి, యోగ్యురాలివి. లేదు వాక్యం ఏదైతే విడిచిపెట్టమని చెప్పిందో అవి నేను విడిచిపెట్టను, అవన్నీ నాకు కావాలని నీ దగ్గర ఉంచుకున్నావా? అవి ఉంచుకుంటే వాక్యం నీ దగ్గర ఉండదు. వాక్యము కావాలంటే వీటిని విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెడితేనే వాక్యం దొరుకుతుంది. ఏదో ఒకటి అంతే. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు. ఒకరోజు ఏసన్న గారు వాళ్ళ అమ్మగారు ఒక చిన్న ముంత ఒకటి తీసుకొచ్చి రోజు డబ్బులు వేస్తూ ఉండేదంట. చిన్న చేతులు కదా ఏసన్న గారి, మొత్తం పాలు కొడితే మళ్ళీ వాళ్ళ అమ్మకు డౌట్ వచ్చింది కదా, కొట్టిద్దని ఆయన ఆ ముంత లోపల డబ్బులు వేస్తారు కదా, డబ్బులు వేసేది కొంచెం లైట్గా పాలు కొట్టాడంట. మొత్తం మీద చిన్న చేతులు కదా, చేయి దూర్చాడంట. వెళ్ళిన తర్వాత డబ్బులన్నీ చేతితో పట్టుకున్నాడంట. డబ్బులు చేతితో పట్టుకున్న తర్వాత చెయ్యి లాగుతుంటే రావటంలా. ఎందుకు? చెయ్యి పెట్టింది ఇప్పుడు ఎలా పెట్టాడు? ఇలా పెట్టాడు, లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి డబ్బులు పట్టుకున్నాడు, చెయ్యి ఇలా అయిపోయింది. చెయ్యి వచ్చింది బయటికి, చెయ్యి రావటంలా. ఏడుస్తున్నాడంట, ముఖం అంతా ఎర్రగా అయిపోయిందంట. మామూలుగానే ఆయన మంచి కలర్ ఉంటాడు, ఎర్రగా అయిపోయిందంట ముఖం అంతా. భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, చెయ్యి రావటంలా. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే కొట్టిద్దని ఇంటి పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఈ చెయ్యి రావట్లేదు. వాళ్ళకి అర్థం కాలేదంట చెయ్యి ఎందుకు రావట్లేదని. ఇంకొక పెద్ద ఆయన పట్టుకొచ్చారంట. ఈ లోపల చెయ్యి ఇరకపోయింది, డబ్బులు తీసుకుని చెయ్యి పెట్టాడు, చెయ్యి రావట్లేదంటే చెయ్యి ఎందుకు రాదు అని చెప్పి, అయ్యా లోపల చెయ్యి ఎట్టుందని అడిగాడంట. అప్పుడు చెప్పాడంట, లోపల చెయ్యి డబ్బులు పట్టుకున్నాను కదా లోపల ఇట్టుంది అన్నాడంట. అయ్యా ఇప్పుడు చెయ్యి రావాలి, నీకు డబ్బులు కావాలంటే నాకు 2 కావాలన్నాడంట. 2 రావు నాయన, డబ్బులు కావాలి అంటే నామో చెయ్యి బయటికి రాదు. డబ్బులు వద్దు చెయ్యి రావాలనుకుంటే డబ్బులు ఇడిచిపెట్టు, డబ్బులు ఇడిచిపెడితేనే చెయ్యి వచ్చింది అన్నా అంట. ఇప్పుడు ఏది కావాలి చెప్పు అన్నాడంట. సరే చెయ్యి బయటికి రావాలన్నా అంట. ఈ డబ్బులు ఇడిచిపెట్టు. విడిచిపెట్టావా? విడిచిపెట్టాను. చెయ్యిట్లాను అన్నావా? ఇప్పుడులాగా అన్నాడు, వచ్చింది బయటికి. డబ్బులు కావాలి అంటే చెయ్యి బయటికి రాదు, చెయ్యి రావాలంటే డబ్బులు విడిచిపెట్టాలి. పరలోక రాజ్యం కావాలంటే ఈ లోకములో దేవుడిని విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాలి. నాకు ఇవన్నీ కావాలి, పరలోక రాజ్యం కావాలంటే కుదరదు. ఏదో ఒకటే ఉండాలంతే. ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటినీ అమ్మాలంట.
అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వాటిని విడిచిపెట్టాలి. పరలోక రాజ్యాన్ని కొనాలి, సంపాదించుకోవాలి. వాక్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. వాక్యము నీ గుండెల్లోకి వచ్చిందా, వాక్యం నీ గుండెల్లో దాచుకున్నావా? వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వాక్యంలో జీవం ఉంది. వాక్యం ఊరుకోదు. వాక్యం నిన్ను గద్దిస్తుంది, వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, వాక్యము సరిచేస్తుంది, వాక్యము గుండెల్లో భయాన్ని కలిగిస్తుంది. పాపము జోలికి వెళ్తే వాక్యం ఒప్పుకోదు, ఖండిస్తుంది అంతే. కనుక నీ గుండెల్లో వాక్యాన్ని దాచుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది, సరి చేస్తుంది, భయపెడుతుంది. వాక్యము గుండెల్లో ఉండి నిన్ను గద్దిస్తున్నప్పుడు వెంటనే ఏదైతే విడిచిపెట్టమని గద్దిస్తుంది దాన్ని విడిచిపెట్టేసాయి. అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించగలము, కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉండగలము. ఆమేన్, హల్లెలూయా. దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. రోకలు లేవా, డబ్బులు లేవా కొనుక్కోవటానికి? డబ్బులు లేకపోయినా పర్లేదు, ఉచితంగా తీసుకోండి అంటలా, కొనుక్కోండి అంటున్నాడు. ఏమిచ్చి కొనుక్కోవాలి అంటే దప్పిక నీకుండాలి. డబ్బులు లేకపోయినా పర్లేదు, అది ఇచ్చి తీసుకో నా దగ్గర అంటున్నాడు. ఏంటంటే దప్పిక నీ దగ్గర ఉంటే చాలు. అంటే ఆశ ఉండాలి. దప్పిక కొని వారులా నీళ్ళ యొద్దకు రండి అంటే దప్పిక అంటే ఆశ. దప్పిక కొనిన వారులారా ఆహారం యొద్దకు రండి అంటే ఆశ గల వారులారా ఆహారం దగ్గరికి రండి. ఆకలి కొనిన వారులారా ఆహారం దగ్గరికి రండి. ఆకలి ఉంటేనే ఆహారము తినగలవు. ఆహారము అనే వాక్యము కావాలి అంటే ఆకలి దాహము అనే ఆశ నీ గుండెల్లో ఉండాలి. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఆశ, వాక్యాన్ని వినాలని ఆశ, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలని ఆశ, వాక్యానుసారంగా నడవాలని ఆశ, అనేక మందికి వాక్యం చెప్పాలని ఆశ, అనేక మంది దేవుని ఎదుగు నడిపించాలని ఆశ. ఈ ఆశ నీ గుండెల్లో ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే దప్పిక కొనువారులారా నీళ్ళ ఎదుగు రండి అన్నాడు. ఇంకోటి ఏమంటాడు అక్కడ? రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. దప్పిక కొనిన వారులారా నీళ్ళ ఎద్దకు రండి. రండి అని పిలుస్తున్నాడు. ఆహారం ఇస్తాడంట వాక్యం. ఆ వాక్యమే పరలోక రాజ్యాన్ని తీసుకెళుతుంది. అలాగే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తానండి. విశ్రాంతి అంటే ఏంటి? దేవుని రాజ్యమే. విశ్రాంతి అని పరలోక రాజ్యంలో చేరుస్తాను రమ్మని పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? సమస్త జనులను. ఎవరు ఈ సమస్త జనులు? జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. 11:28 మత్తయి సువార్త. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండి. విశ్రాంతి అని పరలోక రాజ్యం ఇస్తా. ఎవరిని పిలుస్తున్నాడు? సమస్త జనులను పిలుస్తున్నాడు. సమస్త జనులంటే ఎవరు ఇక్కడ అంటే ప్రయాసపడేవారిని పిలుస్తున్నాడు. ప్రయాసపడేటువంటి ఏంటి? కష్టపడుట. కష్టపడేవాళ్ళని పిలుస్తున్నాడు. కష్టం 2 రకాలు. ఒకటి, నీ భార్య కొరకు నువ్వు కష్టపడుతున్నావు, నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడుతున్నావు, నీ భర్త కొరకు కష్టపడుతున్నావు, నీ తల్లిదండ్రుల కొరకు కష్టపడుతున్నావు, నీ కుటుంబం కొరకు కష్టపడుతున్నావు. మంచిది. నువ్వు ఎంత కష్టపడినా అది దేవుని లెక్కలోకి రాదు. దేవుడు పుస్తకంలో రాయడు. దానికి ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. దేవుని మందిరం కొరకు కష్టపడ్డావా? సేవకులు క్షేమం కొరకు ఏమైనా కష్టపడ్డావా? సంఘ అభివృద్ధి కొరకు ఏమైనా కష్టపడ్డావా? సంఘ విస్తరణ కొరకు ఏమైనా కష్టపడ్డావా? నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన సేవ కొరకు ఎంత ఖర్చు పెట్టావు అనేది చూస్తాడు. సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, దేవుని రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, ఇది దేవుడు లెక్క రాసుకుంటాడు. నువ్వు ఎంత కానుక ఇచ్చావు, ఎంత దశంభాగం ఇచ్చావు, ఎంత పరిచర్య చేశావు, ఎంత ఉపవాసం ఉన్నావు, సంఘము కొరకు ఎంత ప్రార్థన చేశావు, ఇది రాసుకుంటాడు దేవుడు.
దీనికి ప్రతిఫలం ఇస్తాడు. పిలుస్తుంది వీళ్ళని. విశ్రాంతి అనే పరలోక రాజ్యాన్ని ఇస్తాను రమ్మని పిలుస్తున్నాడే. ఎవరిని పిలుస్తున్నాడంటే ఇలా సంఘము కొరకు, సేవ కొరకు కష్టపడే వాళ్ళని పిలుస్తున్నాడు. 24 గంటలు కుటుంబం కొరకు కష్టపడుతున్నావంటే ఇలాంటి వాళ్ళని దేవుడు పిలవడు పరలోక రాజ్యానికి. ఇది వాక్యములో దాగి ఉన్న సత్యము. అలాగే పరిశుద్ధంగా బ్రతకటానికి నువ్వు కష్టపడుతున్నావేమో, యథార్థంగా బ్రతకటానికి కష్టపడుతున్నావేమో, మంచి సాక్ష్యము కొరకు నువ్వు కష్టపడుతున్నావేమో, అనేకులు దేవుని యొద్దకు నడిపించడానికి కష్టపడుతున్నావేమో, ఇలాంటి వారిని పిలుస్తాడు దేవుడు విశ్రాంతి అనే పరలోక రాజ్యానికి. ఈరోజు మరి నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? భూసమ్మని వాటి కొరకు కష్టపడుతున్నావా? పరసమ్మని వాటి కొరకు కష్టపడుతున్నావా? ఈ క్లారిటీ నీకు తెలియాలి. తెలియకుండా ఓ అబ్బా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు తెగ కష్టపడతా ఉన్నా, తెగ సంపాదించుకుంటా ఉన్నావు. దేవుని మందిరం గురించి, దేవుని సేవ గురించి ఏం పట్టించుకోవట్లేదు. నేను తెగ కష్టపడిపోతున్నాను, మందిరానికి రావడానికి నాకు టైం లేదు. తెగ కష్టపడిపోతున్నాను, మందిరానికి ఇవ్వటానికి నాకు కుదరదు, నా దగ్గర లేవు. ఎందుకంటే మొత్తం కుటుంబాన్ని ఖర్చు పెట్టేసుకుంటున్నా, మందిరానికి ఇవ్వడానికి కుదరదు. దశమాంగం కూడా నేనే ఖర్చు పెట్టేసుకుంటున్నాను, నా కుటుంబానికి చాలటల్లా, నాకు కుదరదు మందిరానికి ఇవ్వటానికి. ప్రభు అంటాడు దాచుకొని ఖర్చు పెట్టుకో, ఓకే, రేపు నువ్వు పరలోక రాజ్యానికి రావు నాయనా అని చెప్తాడు. రేపు దేవుడు మధ్యాకాశంలో తీర్పు తీర్చేటప్పుడు అడుగుతాడు, అయ్యా నేను తెగ కష్టపడ్డానయ్యా, నీవు నా సంఘము కొరకు కష్టపడలేదు, నా రాజ్యము కొరకు నువ్వు కష్టపడలేదు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కష్టపడలేదు, సంఘ అభివృద్ధి కొరకు నువ్వేం కష్టపడలేదు, సేవ అభివృద్ధి కొరకేమి కష్టపడలేదు. నువ్వు కష్టపడిన సంపాదన ఏది దేవుని మందిరం కొరకు ఖర్చు పెట్టలేదు. కుటుంబం కొరకు బాగా ఖర్చు పెట్టుకున్నావు, సంఘం కొరకు పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు కుటుంబం ఇచ్చిందా పరలోక రాజ్యము నేను ఇవ్వాలా నీకు? దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడేం చెప్తావు? కనుక రమ్మని పిలుస్తున్నాడు, ఆశ గల వారికి ఇస్తాడు పరలోక రాజ్యం. రమ్మని పిలుస్తున్నాడు. ఎవరినంటే కష్టపడేవారు రమ్మంటున్నాడు. వసన మినిస్ట్రీలో 10 సంవత్సరాలు సేవ చేసి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ప్రభుని అడిగాను, ఎక్కడ స్థలం లేదు ప్రభు, మందిరం కట్టుకుందామంటే స్థలం ఎవరు ఇవ్వటం లేదు ప్రభు మందిరానికంటే. అది అద్దెకి అడుగుతున్నా, కొనుక్కోవడానికి స్తోమత లేదు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు, రెంట్కి ఎక్కడ స్థలం పడితే చర్చి కంటే ఇవ్వట్లేదు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా, ఇప్పుడు దాకా నేను కష్టపడ్డాను కదా ప్రభువా అని అడిగితే, ఆ రాత్రి ప్రార్థన చేసుకుని ఏడ్చి పడుకున్నా. కలలో ఏసన్న గారు వచ్చి ఒక రూమ్లో కూర్చున్నాడు. ఇప్పుడు దాకా కష్టపడిన వాళ్ళు రండి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. నేను వెళ్ళి నిలబడ్డా. మరుసటి రోజు ఉదయమే ఆ స్థలం దొరికింది. అక్కడ 6 సంవత్సరాల తాటాగా పాక వేసుకుని ఆడున్నాము. అక్కడే సేవ బాగా అభివృద్ధి చెందింది. కష్టపడ్డవాళ్ళనండి ప్రతిఫలం ఇస్తా అన్నాడు. సేవలో బాగా కష్టపడ్డాను దేవుని కృపను బట్టి, దానికి ప్రతిఫలం ఇది ఈ సేవ, ఈ ఘనత. అక్కడ 10 సంవత్సరాలు కష్టపడి వచ్చాను కదా యథార్థంగా, దానికి ప్రతిఫలం ఏంటంటే ఈ ఘనత వినుకొండలో. మళ్ళీ అంతకన్నా పెద్ద సంఘం ఇచ్చాడు మళ్ళీ ఇక్కడ. అది అలాగే పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక ఆశ ఉండాలి, ఆయన పిలుస్తున్నాడు, కష్టపడే మనసు ఉండాలి, అలాగే భారము మోయాలి. ప్రయాసపడి భారము మోసుకొనిస్తున్న సమస్త జనులారా రండి విశ్రాంతినిస్తా. బాధ్యత భారము, బాధ్యత వేరు, భారం వేరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి మీటింగ్స్ ఉన్నాయి అనగానే ఆలోచించాలి, నేనేమి చేయాలి, నేను తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాలి, తప్పించుకొని తిరగకూడదు. ఇది నా ఇల్లు, నా ఇంటిలో మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇది చాలా ఖర్చుతో కూడుకుంది, నా మట్టికి నేను చేయాలి, ఎంతో కొంత ఇవ్వాలి, ఇది బాధ్యత. ఎన్ని ఖర్చులు ఉన్న ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వటం అనేది భారం. నీకెన్నో భారాలు ఉన్నాయి, అప్పుల భారాలు ఉన్నాయి, రోగం అనే భారం ఉంది, దరిద్రతే భారంగా ఉంది, కరువే భారంగా ఉంది, కష్టాలే భారంగా ఉన్నాయి, కన్నీళ్ళే భారంగా ఉన్నాయి, రకరకాల భారాలు నీకున్న ఇంటిలో. ఆ భారాలు ఎప్పుడు ఉండేవి? మన భారాలు ఇవన్నీ. కానీ దేవుని భారం మోయాలి. ఇప్పుడు మా భారాలే మోయలేక అల్లాడిపోతుండే, ఇక దేవుని భారం మేమేడ మోసేవు నాయన, మేమే అప్పులు కట్టలేక నానా బాధలు పడుతున్నా, వడ్డీలు కట్టలేక, దేవునికి నేను యాడిచ్చేది అని నువ్వు మౌనంగా ఉండకూడదు.
అప్పులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని చెప్పేసి సడన్గా ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్ వెళ్ళకుండా మౌనంగా ఉంటావా? అప్పు చేసి అని తీసుకుని వెళ్తావు కదా. ఉన్న భారాలుగా ఇంకొక భారం, రోగం అనే భారం నుంచి విడుదల పొందాలంటే అప్పు చేయాలి. ఇంకొక భారం నెత్తినేసుకుంటున్నావు, అప్పు చేస్తున్నావు అంటే ఆ భారాలన్నీ తొలగిపోవాలంటే ఈ భారం తప్పనిసరిగా మోయాలి. దేవునికి స్తోత్రం. నా మట్టుకు నేను ఇవ్వాలి, మంచి కానుకే నేను ఇవ్వాలి. సంఘములో ఇప్పుడు పరిచర్య ఉంది అనగానే వెంటనే నా మట్టుకు నేను చేయాలి. ఇంటి దగ్గర పని ఉందా, ఆ పని తర్వాత చేసుకోవచ్చులే, ముందు దేవుని పని చేయాలంతే. ఇది బాధ్యత. బాధ్యత భారము కలిగిన వాళ్ళనే పరలోక రాజ్యాన్ని చేర్చుకుంటాడు ఆయన. పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేశాడు, ఎంతమంది వచ్చారు చూస్తాడు ప్రభు, రాసుకుంటాడు. పలానా ఎవరు వచ్చారు, వచ్చిందా, రైట్. ఎవరు వచ్చారు, రైట్, రాసుకుంటాడు ఆయన. పలానా ఆయన రాలేదా, రాలా, ఆయన ఇంటి దగ్గర భారం ఎక్కువైపోయింది అని రాసుకోడు, పక్కన పెడేస్తాడు. పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. ఆ ధనము ఉన్న పొలాన్ని కొనుక్కోవటానికంట సమస్తాన్ని అమ్మేశాడంట. ధనం అనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే చాలా అమ్మాలి, అనగా చాలా విడిచిపెట్టాలి. ఏ విడిచిపెట్టాలో చెప్తున్నాడు, ఏమి కలిగి ఉండాలో మనము కూడా చెప్తూ ఉన్నాడు. దేవుని కార్యం అంటే ఆశ ఉండాలి, అలాగే కష్టపడే మనసు ఉండాలి, అలాగే బాధ్యత కలిగి భారము మోయాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చదవండి, రోమిలికి రాసిన పత్రిక 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చాలు. పాపము వల్ల వచ్చు జీతము మరణం. మరణం అంటే అగ్నిగుండం. పాపము చేస్తే అగ్నిగుండానికి వెళతారు, పరలోక రాజ్యానికి వెళ్ళరు. పాపము చేస్తే పరలోక రాజ్యాన్ని ఇవ్వను, దాని అర్థం అది. అయితే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికితే ఆ తర్వాత అయితే దేవుని కృపావరము. చాలు, ఆగు. దేవుడు అంటే తండ్రి అనే దేవుడు, కృపావరము అంటే తండ్రి అనే దేవుడు కృప చూపించి వరం ఇచ్చాడు. ఎవరంటే ఈ వరము? మన ప్రభు అయిన క్రీస్తు. అది ఆయన ఎందే నిత్య జీవం. అది నిత్య జీవం అనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసయ్య అనే వరాన్ని కొనుక్కోవాలి, యేసయ్య అనే ధనాన్ని కొనుక్కోవాలి, యేసయ్య అనే ధనాన్ని సంపాదించుకోవాలి. ధనమున్న పొలాన్ని చూశాడు, తనకున్న మొత్తం అమ్మేసి అది కొనుక్కున్నాడంట. ధనం అనే పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే యేసయ్యని సంపాదించుకుంటే చాలు. యేసయ్యలోనే పరలోక రాజ్యం ఉంది. ఒకటి వాక్యాన్ని సంపాదించుకోవాలి, రెండోది యేసయ్యని సంపాదించుకోవాలి. యేసయ్యని నువ్వు సంపాదించుకుంటే పరలోక రాజ్యానికి యేసయ్య తీసుకెళ్తాడు. యేసయ్యని సంపాదించుకోవడం అంటే ఏంటి? యోహాను సువార్త 3:36 చూడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు అనగా యేసయ్య యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత అనగా అగ్నిగుండము తన మీద ఉంటుంది. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. ఇక్కడ కుమారుడు అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వాడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. యేసయ్యకి విధేయత చూపించిన వాడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. యేసు ప్రభు ఎవరి దగ్గర ఉంటాడు అంటే ఎవరు ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాడు. ఎవరు ఆయన మాటకి విధేయత చూపిస్తారో వాళ్ళ దగ్గర ఉంటాడు యేసయ్య. యేసయ్యను నువ్వు సంపాదించుకో, యేసయ్యని కాపాడుకుంటే యేసయ్య పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. యేసయ్య ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు అంటే విశ్వాసం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర యేసయ్య ఉంటాడు. ఇది రాసుకో. విశ్వాసం లేకపోతే యేసయ్య వాళ్ళ దగ్గర ఉండడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం.
విశ్వాసము లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. నీ దగ్గర యేసయ్య ఉండి యేసయ్య నిన్ను బాగా దీవించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే విశ్వాసం లేకపోతే ఏడదాకా ఎందుకు వస్తావు నాయనా అంటావేమో. విశ్వాసం ఉంది, వచ్చావు. ఉదాహరణకి 20,000 రూపాయలు ఫ్రిడ్జు 15,000 తీసుకెళ్తే ఫ్రిడ్జ్ వచ్చిద్దా? లేదా 18,000 తీసుకెళ్తే ఫ్రిడ్జ్ వచ్చిద్దా? 20,000కి రూపాయి దగ్గర నేను ఏమన్నాడు, 19,900 రూపాయలు తీసుకెళ్ళిన ఫ్రిడ్జ్ వచ్చిద్దా? రాదు. 20,000 తీసుకెళ్తేనే ఫ్రిడ్జ్ వచ్చింది. అలాగే విశ్వాసముతోనే వచ్చావు, అంత మాత్రాన యేసయ్య నీ దగ్గర ఉండడు. పరిపూర్ణమైన విశ్వాసము ఎవరి దగ్గర అయితే ఉంటుందో, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం ఎదురైనా, ఎన్ని వచ్చినా ఇవన్నీ నా మంచి కోసమే. దీని వెనక ఏదో దేవుడు మేలు దాచి ఉంచాడు. దేవునికి తెలియకుండా ఏది నా దగ్గరికి రాదు. ఒక తల వెంట్రుకల్లో ఒకటైనా రాలుడు దేవుని చిత్తము కాదు. అసలు వెంట్రుక రాలటమే దేవుని చిత్తం కాదంట. ఆయన తెలియకుండా వెంట్రుక రాలదంట. అలాంటిది ఒక పెద్ద సమస్య నీ దగ్గరికి వచ్చిందంటే దేవుడు తెలియకుండా వచ్చింది. అది ఒక నింద వచ్చిందంటే దేవుడు తెలియకుండా వచ్చిద్దా? ఒక అవమానం వచ్చిందంటే దేవుడు తెలియకుండా వచ్చిద్దా? శ్రమ నీకు వచ్చిందంటే దేవుడు తెలియకుండా వచ్చిద్దా? కష్టం వచ్చిందంటే దేవుడు తెలియకుండా వచ్చిద్దా? ఆయనకి తెలుసు. ఆయన అనుమతించాడు ఏదో నీకు నేర్పించడానికి. కనుక పరిపూర్ణమైన విశ్వాసం నీ దగ్గర ఉంటేనే పరిపూర్ణుడైన యేసయ్య నీ దగ్గర ఉంటాడు. ఆయన నీ దగ్గర ఉన్నాడు అంటే ఆయన సర్వసంపదల గని, అన్ని దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి. నీకు అన్ని దీవెనలు చేస్తాను ఉంటాడు. నిన్ను దినదినం అభివృద్ధి చేస్తాను ఉంటాడు. గట్టిగా చప్పట్లో ఆమేన్, హల్లెలూయా. ఆయన నీ దగ్గర ఉండాలి అంటే ఆయన పరిపూర్ణుడు. పరిపూర్ణమైన విశ్వాసం నీ దగ్గర ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, ఎన్ని వచ్చినా నా మంచికే అని నమ్మి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు, సేవకుల్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏది వచ్చినా నా మంచికే అని ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. ఏదైనా నా మంచికే. ఒక రాజుగారును తన దగ్గర ఉన్నటువంటి మంత్రి ఇద్దరు కలిసి అడవికి వెళ్ళారంట. ఒకరోజు అడవికి వెళితే ఒక జింక వెళుతూ ఉంటే ఈయన గురిపెట్టి బాణం వేశాడు. అది ఎట్లా జరిగింది ఏంటో మొత్తం మీద ఈయన బొట్టిన వేలు కట్ అయిపోయింది. అప్పుడు మంత్రి గారు ఉండి వెంటనే తన దగ్గర రుమాలు తీసేసి ఆ చెట్టు ఆగులేదు ప్రసరేసి కట్టాడు. కట్టి, అయ్యా ఏంటయ్యా ఇలా జరిగింది ఏంటయ్యా అని. అప్పుడు రాజుగారు అన్నాడంట, ఏది జరిగింది మన మంచికే అన్నాడంట. అదేంటయ్యా ఏలు కట్టి కింద పడిపోతే మంచిది అంటావు ఏంటయ్యా అంటే, మన మంచికే, దేవుడు ఏది చేసినా మనకు మంచిగా చేస్తాడన్నాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, అడవి మనుషులు కనపడ్డారంట. వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారంట. పట్టుకొని వీళ్ళిద్దరిని తీసుకుని పోయారంట. వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలని వెతుకుతున్నారంట మనుషుల్ని. అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉండాలంట బలి ఇవ్వాలంటే. వెతికితే రాజుగారికి ఏం లేదంట. కనుక ఈయన బలి ఇవ్వడానికి పనికి రాడని రాజుగారిని పంపించేశారంట వెనక్కి. ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? మంత్రి దొరికాడేక. వాళ్ళ దేవతకు బలి ఇవ్వడానికి మంత్రి దొరికాడు. రాజుగారిని విడిచిపెట్టారంట. రాజుగారు కాముగా ఇంటికి వచ్చాడంట, సంతోషంగా ఇంటికి వచ్చాడంట. కానీ కొద్ది బాధ ఉండేది, మంత్రి పోయాడు. అది పోయినా ఈయన కాపాడబడ్డాడు కదా. కనుక కొందరు రకరకాలుగా అంటారు. నీకు ఏదైనా కీడు తెలిసిన, అమ్మా ఏడ మందిరం లేదని ఊరి మందిరానికి వెళ్తున్నావా? మన దేవుడు కాదని ఆ దేవుడు నమ్ముకున్నావా? ఏం బాగుపడ్డావమ్మా, ఏం సంపాదించావమ్మా, ఏం కూడబెట్టావమ్మా అని రకరకాల ఎగతల్లి హేళంగా మాట్లాడతారు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు నష్టం వచ్చినప్పుడు, నీకు నింద వచ్చినప్పుడు, నీకు అవమానం ఎదురైనప్పుడు, నీకు సమస్యలు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి. ఆ మాటలు కూడా దేవుడే అనిపిస్తాడు. నువ్వెంత భక్తి గలదానివో, నీకెంత విశ్వాసం ఉందో చూద్దామని. అప్పుడేమనాలి? ఏదొచ్చినా నా మంచికే, దీని వెనక ఏదో మేలు దాగి ఉంది. శ్రమలలో దాగి ఉన్న సిరులు దేవుడు నీకు ఇవ్వాలంటే శ్రమలు రావాలి. ఉద్యోగము రావాలంటే ఉద్యోగానికి ముందు రిటన్ టెస్టు రాయాలి. పరీక్ష ఉంది. పరీక్ష రాయను అంటే ఉద్యోగం లేదు. పరీక్ష రాస్తేనే, పరీక్షలు పాస్ అయితేనే ఉద్యోగం. విశ్వాసము ఉంటే పరిపూర్ణుడు యేసయ్య నీతో ఉంటాడు. ఆయన నీతో ఉన్నాడంటే నేను పరలోకానికి తీసుకెళ్తాడు. పరిపూర్ణ విశ్వాసం కావాలి. పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఏది జరిగినా నా మంచికే నమ్మాలంతే.
నాకెందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది? ఆ అమ్మ బాగానే ఉంది కదా, ఆ అయ్య బాగానే ఉన్నాడు కదా, ఆ అక్క బాగానే ఉంది కదా, ఆ అన్న అంటే ఊరు మొత్తానికి కూడా రావాలనే సమస్యలు. నాకే ఎందుకు జరిగింది, నాకే ఇలా ఏం జరిగింది? ఇక నేను ప్రార్థనకు రాను, ఇక మందిరానికి రాను, ఇక నేను బైబుల్ చదవను, ఇక ప్రార్థన చేయను, ఇక దేవుళ్ళు లేడు గీవుళ్ళు లేడు, ప్రార్థన లేదు గీర్తన లేదు, మందిరం లేదు గిందరం లేదు, సేవకులు లేడు గేవకులు లేడు. ట్రైన్ ఎక్కడికి వెళ్ళి జంక్షన్కి వచ్చిందంట. అలాగే మీ వ్యవహారం ఎటుపోయినా నా మీదకి రావాలి, నన్ను అనాలన్నమాట. పాస్టర్ లేడు, గెస్టర్ లేడు, మందిరం లేదు, గిందరం లేదు, ప్రార్థన లేదు, గీర్తన లేదు, బైబుల్ లేదు, గీబుల్ లేదు, దేవుళ్ళు లేడు, గీవుళ్ళు లేడు. అలా అనకూడదు. ఏది జరిగినా నా మంచికే. షడ్రకు మేషకి అభ్యర్థులను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. దేవుడిని దూషించారా? దేవుడిని ద్వేషించారా? నువ్వు దేవుడు అయితే మమ్మల్ని కాపాడని ఎగతాళేళ్ళగా మాట్లాడారా? అన్నారా? ఏదైనా మా మంచికే. అప్పటికి రాజు అంటున్నాడు, షడ్రకు మేషకి అభ్యర్థుగో, మంచి మీకు వయసు ఉంది, నా మాట వినండి, నేను నిలబెట్టిన ప్రతిమకు దండం పెట్టండి. మేము పెట్టం. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. ఈ మండుచున్న అగ్ని గురించి తప్పించుటకు మా దేవుడు సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన తప్పించకపోయినా దండం మాత్రం పెట్టం, అగ్నిగుండానికి వెళ్తాం. ఎంత రోషంగా నిలబడ్డారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు, అంతే. దట్స్ ఆల్. అస్సలు అనుమానం లేదు వాళ్ళకి, దేవుడు కాపాడుతాడు అంతే. అగ్నిగుండంలో వేశారు. వాళ్ళ విశ్వాసంలో మార్పు రాలా, పరిపూర్ణమైన విశ్వాసం. అగ్ని యొక్క స్వభావాన్ని దేవుడు మార్చేశాడు. అగ్నిగుండంలోకి వీళ్ళు వెళ్ళక మునిపే, వీళ్ళకంటే ముందే దేవదూత రూపంలో దేవుడే అగ్నిగుండంలోకి దిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్నిగుండం నుంచి బయటకు తీసుకొచ్చాడు, ఆ దేశం అంతా కనపరిచాడు, ఇప్పుడు ప్రపంచం అంతా కనపరిచాడు, దేవుని రాజ్యం ఇచ్చాడు. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఎంత శ్రమ వచ్చినా నిలబడ్డారు. ఇప్పుడు దేవుని రాజ్యం ఉన్నారా లేరా? ఉన్నారు. దేవుని రాజ్యం నీకు ఇవ్వాలంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఏది చిన్న కష్టం వచ్చిందని, చిన్న రోగం వచ్చిందని, చిన్న నింద వచ్చిందని, చిన్న అవమానం వచ్చిందని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు, సేవకుని విడిచిపెట్టకూడదు. ఏది జరిగినా నా మంచికే, ఏది వచ్చినా నా మంచికే. అలా నమ్మటమే పరిపూర్ణమైన విశ్వాసం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడి నిత్య జీవము గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. విశ్వాసం. కుమారుడికి విధేయత చూపించిన వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. విధేయత అనగా లొంగిపోవుట, లోబడాలంతే. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత శ్రమైనా దేవుని వాక్యానికి లోబడాలంతే. సేవకుని మాటకి లోబడాలి, ఎదురు చెప్పకూడదు. వాక్యానికి లోబడాలి, సేవకుని మాటకి లోబడాలి. ఇంకెదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో నువ్వు విధేయత కలిగి ఉన్నావు. విధేయతలో సకల ఆశీర్వాదములు ఉంటాయి, అవిధేయతలో సకల శాపాలు ఉంటాయి. అబ్రహాము, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప చేస్తా, నీ నామమును గొప్ప చేస్తా అన్నాడు దేవుడు. అబ్రహాం వెళ్ళాడు లేదా? సాకులు చెప్పాడా? అయ్యా నేను పుట్టి పెరిగిన ఊరు ఇది, ఈ ఊరు ఇడిచిపెట్టి నేను ఏ ఊరు వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను వెళ్ళను అన్నాడా? సాకులు చెప్పాడా? అసలేం మాట్లాడలా. కాముగా దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు అప్పుడు చెప్పలా. నేను చూపించి దేశానికి వెళ్ళన్నాడు, ఇంకా చూపించలా. అక్కడి నుంచి బయలుదేరి హారానికి వెళ్ళాడు. 10 సంవత్సరాల హారాన్లో ఉన్నాడు, దేవుడు మాట్లాడలా. అయినా తిరిగి ఇంటికి వెళ్ళలేదు. వాళ్ళ తండ్రిని తీసుకొని వచ్చాడు, అందుకు దేవుడు మాట్లాడలా. ఎందుకు? తండ్రి విగ్రహారధికుడు అనే తండ్రిని తీసుకొచ్చినందుకు దేవుడు మాట్లాడలేదు. విగ్రహారధికుడైన తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడి కనానికి వెళ్ళు అన్నాడు. ఇప్పటికీ అబ్రహాము సంతానం కనాన్లోనే ఉన్నారు. వాళ్ళని కదిలించడం ఎవడికి చేత కావట్లా. చుట్టుపక్కల శత్రువులు వాళ్ళని కనాను దేశంలో లేకుండా చేయాలని, యెరూషలేమును ఆక్రమించుకోవాలని శత్రువులు 10 యుద్ధాలు చేసిరు. ఇప్పటికి 10 యుద్ధాల్లో కూడా ఇజ్రాయెల్కే జయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనాన్లో తీసుకెళ్ళి పెట్టాడు దేవుడు. అబ్రహాము విధేయుడు కనుకనే ప్రపంచంలోనే గొప్పడయ్యాడు. దేవుని రాజ్యంలో ఉన్నాడు అబ్రహాం. దేవుని రాజ్యం ఎవరికి ఇస్తాడంటే విధేయులకు ఇస్తాడు. విధేయత అంటే మాట చెప్పగానే వెంటనే మాటకి లోబడాలంతే. అమ్మా ఇది చేయకూడదని సేవకుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడా, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడా, కలలో దేవుడు మాట్లాడా, దర్శనంలో దేవుడు నీతో మాట్లాడా, ఇది చేయకూడదని దాన్ని వెంటనే వదిలేసే. అదే విధేయత.
ఇది చెయ్యి అన్నాడు, వెంటనే చెయ్యి. అదే విధేయత. విధేయతలో సకల ఆశీర్వాదాలు ఉంటాయి. అలా విధేయత కలిగిన వాడు కాబట్టి అబ్రహాము ప్రపంచంలో గొప్పడయ్యాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. నీకు ఆశీర్వాదము లేట్ అవుతుందంటే భక్తి గల దానివే, భక్తి గలవాడవే. ఎక్కడో చిన్న అవిధేయత నీలో ఉంది, దానికి దేవుడు నీ దగ్గరికి రాలేకపోతున్నాడు, దీవెన ఇవ్వలేకపోతున్నాడు. నువ్వు ఇలాగే ఉంటే రేపు పరలోక రాజ్యం కూడా ఇవ్వలేడు నీకు. ఆ అవిధేయత ఏంటో గుర్తుబట్టి, ఏ విషయంలో నువ్వు అవిధేయత చూపిస్తున్నావు గుర్తుబట్టి వెంటనే దేవుని వాక్యానికి లోబడు, సేవకుని మాటకు లోబడు, లొంగిపో, వెంటనే విధేయత చూపించు. ఇక నాకు మనుషుల మాటలు ముఖ్యం కాదు, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, నువ్వు ఎలా నడిపిస్తాను నడుస్తాను, వాక్యానికి లోబడి వాక్యాన్ని నడవటం ప్రారంభించు. అబ్రహామును గణపరిచినట్టు దేవుడు ప్రపంచమంతా నిన్ను గణపరచగలడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కనుక పొలములో ధనం ఉంది, దాన్ని సంపాదించుకోవటానికి తనకున్న మొత్తం విడిచిపెట్టేశాడంట. పొలమని ఈ లోకములో, ధనమని పరలోక రాజ్యము దాగి ఉంది. ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే మనము చాలా విడిచిపెట్టాలి, కొన్ని నేర్చుకోవాలి. అదేంటో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యం అనే ధనాన్ని సంపాదించుకుంటే పరలోక రాజ్యం అనే ధనాన్ని సంపాదించుకున్నట్లే. యేసయ్య అనే ధనాన్ని సంపాదించుకుంటే పరలోక రాజ్యం అనే ధనాన్ని సంపాదించుకున్నట్లే. ఇంకో మాట చూడు, ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 19-23 వచనం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అనగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవటానికి యోగ్యత లేదు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడునేమో, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్లు తెలుస్తుంది. తనలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు వినండి. సమరయ ప్రాంతములో సమరయులు యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మారు, మనసు మార్చుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళ ప్రాంతంలో ఉన్నారని అపోస్తలులు 12 మంది విని అక్కడికి వాళ్ళకి వాక్యం చెప్పడానికి పేతురుని యోహాన్ని పంపించారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలు ఆనందిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో గారడి సీమోన్ అని ఒకడున్నాడు. వాడు వచ్చాడు, అక్కడికి వచ్చి అంటాడు, ఇదిగో పేతురు యోహానుతో, నేను డబ్బులు ఇస్తాను, మీకు వెండి ఉంది నా దగ్గర, వెండి ఇస్తాను మీకు, ఈ పరిశుద్ధాత్మ వరం నాకు ఇవ్వండి, ముందు నాకు రావాలి, నేను ఎవరు తలమేచేటి ప్రార్థన చేస్తానో వాళ్ళకు రావాలి, మీకు నేను ధనం ఇస్తా, ఇదిగో వెండి ఇస్తా, నాకు ఇవ్వండి ఆ వరము అని గారడి సీమోన్ అడిగాడు. అడిగితే అప్పుడు పేతురు ఏమన్నాడంటే, నీ వెండి నీతో నశించునుగాక. బాబు, డబ్బులిచ్చి దేవుని వరము అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొనుక్కోవాలంటే అది అయ్యే పని కాదు నాయన అన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం అనే వరము నువ్వు పొందుకోవాలి అంటే దేవుని ఎదుట నీ హృదయము సరైనదిగా ఉండాలి. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, అందుకు నువ్వు అభిషేకం పొందలేకపోతున్నావు. అంటే హృదయంలో ఇంకా ఏదో పాపం ఉంది, అందుకని అభిషేకం పొందలేకపోతున్నావు అని చెప్పాడు. ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఒకటి ఏంటంట, నీవు చెడుతనమును మానుకో, రెండోది మారు మనసు పొందు, మూడోది దేవుని బ్రతిమలాడుకో, అప్పుడు నీకు ఈ పరిశుద్ధాత్మ వరము వస్తుంది. పరలోక రాజ్యం అనే ధనాన్ని కొనుక్కోవాలంటే మనము కొన్ని విడిచిపెట్టాలి. మరి పరలోక రాజ్యం అనే ధనాన్ని కొనుక్కోవాలంటున్నా, మరి అభిషేకం అంటున్నారు ఏంటంటావు? రోమిలి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూడు, అక్కడే ఉంటుంది.
దేవుని రాజ్యము భోజనమును, దేవుని రాజ్యం భోజనమును, పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్న చాలు. అది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని రోజు ఆత్మలో ఆనందిస్తూ ఉంటే నీవు నిశ్చయముగా పరలోక రాజ్యములో ఉంటావు. ఆమేన్. పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నట్లయితే దేవుని రాజ్యం అనే ధనాన్ని పొందుకున్నట్లే. ఈ అభిషేకం ఎలా వచ్చింది అంటే, ఒకటి దుష్టత్వమును విడిచిపెట్టాలి, చెడుతనమును విడిచిపెట్టాలి. అనగా దేవునికి ఇష్టం లేని చెడు ప్రవర్తన విడిచిపెడితేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. రెండవది మనస్సు మార్చుకోవాలి. మనసు మార్చుకోవటం అంటే చెడు ప్రవర్తన విడిచిపెట్టాలి, ఇంకా చెడు ప్రవర్తన చేయనని తీర్మానం చేసుకోవాలి. అది మనసు మార్చుకోవటం అంటే. మూడోది ఏంటంట, ప్రభువుని వేడుకోవాలి, అనగా ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. ఆసక్తితో దేవుణ్ణి బ్రతిమలాడాలి, ఆశతో దేవుణ్ణి బ్రతిమలాడాలి, కన్నీళ్లతో దేవుణ్ణి బ్రతిమలాడాలి, పశ్చాత్తాపముతో అంటే పాపాన్ని విడిచిపెట్టి బ్రతిమలాడాలి, తీర్మానముతో బ్రతిమలాడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకొని పోగొట్టుకోకుండా జాగ్రత్త కాపాడుకుంటూ ప్రతిరోజు ఆత్మలు ఆనందిస్తూ ఉంటే, దేవుడు వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఈ పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడుతనమును విడిచిపెట్టాలి, మనసు మార్చుకోవాలి. అభిషేకం రావాలంటే దేవుణ్ణి కన్నీళ్లతో బ్రతిమలాడు. నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరు నేను ప్రేమించను, అభిషేకం ఇవ్వయ్యా అని దేవుడిని బాగా ఆశతో అడగాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేని వాడిని యెహోవా కూడా ఆశీర్వదించడంట. హృదయంలో ఇంకా ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నాయి, ఒప్పుకొని విడిచిపెట్టు, అభిషేకం అన్నాడు. ఎలా చూడాలి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే, ఈ లోకములో ఉన్న అన్నిటికంటే అభిషేకం విలువైనది. ఈ లోకములో నాకు ఏది ముఖ్యము కాదు, దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెడతా, నాకు దేవుడే ముఖ్యం, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ముఖ్యం అని ఎప్పుడైతే నీ హృదయములో, నీ జీవితంలో అన్నిటికంటే ఎక్కువ విలువ పరిశుద్ధాత్మ అభిషేకానికి ఇస్తావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవా, మొదటి స్థానము నేను ఆ అమ్మాయికి ఇచ్చాను, రెండో స్థానంలో నువ్వు ఉండంటే నేను రానంటాడు. పరిశుద్ధాత్మ దేవ, మొదటి స్థానం ఆ అబ్బాయికి ఇచ్చాను, రెండో స్థానం నువ్వంటే రాడు. పరిశుద్ధాత్మ దేవ, మొదటి స్థానం నా భర్తకి ఇచ్చాను, మొదటి స్థానం భార్యకి ఇచ్చాను, మొదటి స్థానం పిల్లలకి ఇచ్చాను, నా హృదయంలో మొదటి స్థానం తల్లిదండ్రికి ఇచ్చాను, నా హృదయంలో మొదటి స్థానం వ్యాపారానికి ఇచ్చాను, నా హృదయంలో మొదటి స్థానం ఉద్యోగానికి ఇచ్చాను, నా హృదయంలో మొదటి స్థానం అందసందాలకి ఇచ్చాను, నా హృదయంలో మొదటి స్థానం ఆరోగ్యానికి ఇచ్చాను, రెండో స్థానం నువ్వు అంటే నేను రానంటాడు. ఎలా పిలవాలి ఆయన్ని? పరిశుద్ధాత్మ దేవ, నా హృదయంలో మొదటి స్థానం నీకే, నీ తర్వాతే భర్త, నీ తర్వాతనే భార్య, నీ తర్వాతనే పిల్లలు, నీ తర్వాతనే తల్లిదండ్రులు, నీ తర్వాతనే అక్క చెల్లెళ్ళు. ఈ మైండ్ నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడే నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు. అభిషేకం పొందుకున్న వాళ్ళందరికీ ఈ మైండ్ ఉందని అర్థం. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నా. ప్రభు తేటగా నాతో మాట్లాడి నాకు అభిషేకం ఇచ్చేమని ఇదే చెప్పాడు. నువ్వు అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తేనే నేను వస్తాను నీ వరదలోకి. నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా నేను నీ వరదలోకి రాను, నాకు నచ్చదన్నాడు. అప్పుడు తీర్మానం చేసుకున్నా, దేవా నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు. వారు దూరమగునుగా కనకూడదు, వాడు చచ్చిపోతారు. ఆ కోరిక నాకు దూరమగునుగా కానీ ప్రార్థన చేసుకున్నా. నీకంటే ఎక్కువగా నేను దేనిని ఎవరిని ప్రేమించకూడదు, ఆ కోరిక నాకు దూరమవునుగాక. ఇప్పటికి కూడా దేవుని కంటే ఎక్కువగా దేనిని ఎవరిని నేను ప్రేమించను. నా హృదయంలో చోటు లేదు ఎవరికి, ఇంక్లూడింగ్ మా అమ్మ కూడా, మా నాన్న కూడా. దేవుని కంటే ఎక్కువ కాదు వాళ్ళు నాకు. దేవుని పరిచర్య నాకు ముఖ్యం, దేవుని సేవ నాకు ముఖ్యం. మొదటి స్థానం దేవుడే. ఈ మైండ్ నీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనము అనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే వాక్యాన్ని సంపాదించుకోవాలి, వాక్యము కొరకు కష్టపడాలి. ధనం అనే పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే యేసయ్యని సంపాదించుకోవాలి. ధనం అనే పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు సంపాదించుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేస్తాం. అంత్యదినములలో ఆత్మను అందరి మీదను
కుమ్మరించెదనని నాతో వాగ్దానము చేసినావే. అంత్యదినములలో ఆత్మను అందరి మీదను కుమ్మరించెదనని నాతో వాగ్దానము చేసినావే. మాట మార్చని మహాదేవుడవు, మాట మార్చని మహాదేవుడవు, నూతన బలముతో నన్ను నింపుము. ఆమేన్ ఆమేన్. ఆదరణ కర్త ఆరాధ్యుడా, ఆత్మ ఫలములతో నన్ను నింపుమా. ఆదరణ కర్త ఆరాధ్యుడా, ఆత్మ ఫలములతో నన్ను నింపుమా. అలయక పరుగెత్తేదా అధికారముతో నన్ను నింపుమా. అలయక పరుగెత్తేదా అధికారముతో నన్ను నింపుమా. ఆత్మ బలముతో నన్ను నింపుమా. ఆదరణ కర్త ఆరాధ్యుడా, ఆత్మ ఫలములతో నన్ను నింపుమా. ఆదరణ కర్త ఆరాధ్యుడా, నూతన బలమును పొందిన పక్షిరాజు వలెను పైకి ఎగురుదునని నాతో వాగ్దానము చేసినావే. నూతన బలమును పొందిన పక్షిరాజు వలెను పైకి ఎగురుదునని నాతో వాగ్దానము చేసినావే. వేచియుందుము నీకై దేవా, వేచియుందుము నీకై దేవా, నూతన బలముతో నన్ను నింపుము. ఆదరణ కర్త ఆరాధ్యుడా, ఆత్మ ఫలములతో నన్ను నింపుమా. ఆదరణ కర్త ఆరాధ్యుడా, ఆత్మ ఫలములతో నన్ను నింపుమా. నమ్మిన వానిలో ఆత్మను జీవనది వలెను ప్రవహింపజేతునని నాతో వాగ్దానము చేసినావే. నమ్మిన వానిలో ఆత్మను జీవనది వలెను ప్రవహింపజేతునని నాతో వాగ్దానము చేసినావే. నమ్మదగిన నా దేవుడవు, నమ్మదగిన నా దేవుడవు, జీవజలముతో నన్ను నింపుము. జీవజలముతో నన్ను నింపుము. నూతన
బలముతో నన్ను నింపుము, ఆత్మవర్షముతో నన్ను నింపుము, నూతన బలముతో నన్ను నింపుము, ఆత్మవర్షముతో నన్ను నింపుము, నూతన బలముతో నన్ను నింపుము, ఆత్మవర్షముతో నన్ను నింపుము, నూతన బలముతో నన్ను నింపుము, ఆత్మవర్షముతో నన్ను నింపుము, నూతన బలముతో నన్ను నింపుము, నూతన బలముతో నన్ను నింపుము, ఆత్మవర్షముతో నన్ను నింపుము, ఆత్మవర్షముతో నన్ను నింపుము, జీవజలముతో 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 నన్ను ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగివచ్చి విదాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహు తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, హెచ్చరిస్తూ, సేద తీరుస్తూ మాట్లాడిన ప్రతి మాటలను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు బహుతేటగా హెచ్చరిస్తూ మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఒక వ్యక్తి పొలములో ధనాన్ని కనుగొని సంతోషముతో తనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మి ఆ ధనమున్న పొలాన్ని కొనుక్కున్నాడు. పరలోక రాజ్యం ఇలా ఉంటుందని మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. పొలమని ఈ లోకములో, ధనమని పరలోక రాజ్యము దాగి ఉన్నది. ఆ ధనమని పరలోక రాజ్యాన్ని మేము పొందుకోవాలి అంటే సమస్తాన్ని అమ్మాలి, అనగా సమస్తాన్ని విడిచిపెట్టాలని, నీకు ఇష్టం లేని వాటన్నిటిని విడిచిపెట్టాలని, నీకు ఇష్టం లేని వాటిని మేము కొనుక్కునే వారంగా ఉండాలని మీరు మాకు నేర్పించారయ్యా, నీకు స్తోత్రం. ఆశ గలవారులారా, దప్పిక గుణవారులారా, నీళ్ళ ఎద్దుకు రండి, ఆకలి గుణవారులారా, ఆహారం ఎద్దుకు రమ్మని మీరు పిలుస్తూ ఉన్నారు. మీరనే వాక్యము మేము సంపాదించుకున్నట్లయితే వాక్యమే దేవాని రాజ్యంలోకి మమ్మల్ని తీసుకుని వస్తుందని, వాక్యాన్ని మేము సంపాదించుకుని, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని విని, వాక్యాన్ని గుండెలో దాచుకుని, వాక్యానుసారంగా మేము నడిచినప్పుడే నీ రాజ్యంలో ప్రవేశిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. వాక్యానికి విలువివ్వాలని. అయితే ఆకలి ఉన్నవాడే ఆహారం తింటాడని, ఆహారం అనే వాక్యానికి లోబడాలి అంటే ఆకలి అనే ఆశ ఉండాలని మీరు మాకు నేర్పించారయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే ప్రభువా, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నారు. విశ్రాంతిని పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలి అంటే తండ్రి ప్రయాసపడాలని, కుటుంబం కొరకు, ఈ లోకంలో దేని కొరకు కష్టపడితే అది మీ లెక్కలోకి రాదు. కానీ దేవా, సంఘము కొరకు, మందిరము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ విస్తరణ కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు కష్టపడాలి. కష్టపడి సంపాదించే సంపాదన ఖర్చు పెట్టాలి. అప్పుడే దేవా మీ రాజ్యంలో మేము ప్రవేశించగలమని నేర్పించినందుకు స్తోత్రం. అలాగే భారము కలిగి, బాధ్యత కలిగి భారాన్ని మోయాలని, సంఘములో ఏది జరుగుతున్నా నా మట్టుకు నేనేం చేయాలి, నేను మేలు చేయాలి అనే ఆలోచన కలిగి ఉండటమే బాధ్యత, చేయటమే భారము మోయుట అని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. అలా బాధ్యత కలిగి భారం మోయాలని, కష్టపడాలని, అలాంటి వాళ్ళే విశ్రాంతిని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మాట్లాడుతూ వచ్చారు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం. కుమారుని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, విధేయత చూపించేవాడు కుమారునికి నిత్య జీవము కలవాడని మీరు మాట్లాడుతూ వచ్చారు. తండ్రి, యేసయ్యని మేము సంపాదించుకోవటమే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటం అని మాకు నేర్పించారు. యేసయ్యని మేము సంపాదించుకోవాలి అంటే మాలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలని, ఏది జరిగినా ఎన్ని వచ్చినా మా మంచికని మేము నమ్మి ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదని. అప్పుడే తండ్రి యేసయ్య మాతో ఉండటానికి ఇష్టపడతాడని మీరు మాకు నేర్పించారు. అలాగే వాక్యం వినగానే వాక్యానికి లొంగిపోవాలని, దేవాభి సేవకుల మాటకి లొంగిపోవాలి, లోబడాలని
అదే విధేయత. ఇలా విధేయత కలిగి ఉన్నవారే బహుగా దీవించబడతారని అబ్రహాం జీవితాన్ని మా ముందు నుంచి మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాం విధేయత కలవాడు, ప్రపంచంలో గొప్పవాడయ్యాడు, మీ రాజ్యంలో ఉన్నాడు. అలాగే తండ్రి యేసయ్య మాలో ఉండి మమ్మల్ని దీవించాలంటే, మీ రాజ్యానికి మమ్మల్ని తీసుకొని రావాలంటే దేవా విధేయత కలిగి ఉండాలి యేసయ్యకు. మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మూడవదిగా పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో ఆనందించిన వారే దేవా మీ రాజ్యంలో ప్రవేశిస్తారని మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా. అయితే పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో ఆనందించాలి అంటే దుష్టత్వమును, చెడుతనమును విడిచిపెట్టాలని, చెడు క్రియలను విడిచిపెట్టాలని, పాపాన్ని విడిచిపెట్టాలని, చెడ్డ అలవాట్లు, ఆచారాలు, పద్ధతులను విడిచిపెట్టి వాటిని చెయ్యనని తీర్మానం చేసుకోవాలి. అదే మారు మనసుని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను, నన్ను అభిషేకించు, అంతవరకు నేను విడిచిపెట్టను, నీ వాక్యాన్ని విడిచిపెట్టను, మందిరాన్ని విడిచిపెట్టను, సేవకులు విడిచిపెట్టనని ఇలా మేము బ్రతిమలాడుకోవాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. అప్పుడే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండటానికి ఇష్టపడతాడని, పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగిన పరిపూర్ణతకి ఎదిగించి మీ రాజ్యములు మమ్మల్ని చేరుస్తాడని దేవా మీరు మాతో మాట్లాడారు. స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెలో వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాపకైన ఆత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచి సకాలంలో క్షేమ గమ్యం చేరటని కృప చూపించమని, ఈ నామను మైం తెచ్చుకోమని, మీరు వచ్చినప్పుడు ప్రభువా వాక్యంను కలిగి, తండ్రి యేసయ్యని కలిగి, పరిశుద్ధాత్మను కలిగి మేము మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరున్న మనకును, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరియు ముఖ్యముగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.